ఉంటే మనకు 45 సీట్లు వచ్చినాయి. ఆ 45లో కూడా పట్టుబట్టి అంజన్నకు ఆ రోజు టికెట్ ఇప్పించింది కేసీఆర్ గారు. సరే ఆ రోజు 9000 ఓట్ల స్వల్ప తేడాతోని ఆ రోజు 2009లో పోయింది. మళ్ళా 2014లో అంజన్న గెలిచిండు, 17 గెలిచిండు, 23లో కూడా కేవలం ఓడిపోయింది 7000 ఓట్లతో మాత్రమే అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి 2001 నుంచి 2025 అయిపోతుంది, ఇంకో 4 రోజులు అయితే 25 కూడా అయిపోతుంది. దగ్గర పార్టీతోని 25 ఏళ్ళ అనుభవం ఉన్న అంజయ్ యాదవ్ గారి నాయకత్వంలో మళ్ళీ తప్పకుండా షాద్ నగర్ లో గులాబీ జెండా అనుమానం కానీ రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ అక్కర్లేదు. అంజయ్ యాదవ్ గారు రెండో మాట మీ అందరినీ కూడా నేను కోరేది, సరే గులాబీ జెండా ఎగరాలి. మరి ఎగరాలంటే సపట్లతో నీళ్ళతో కాదు, పని కావాలి. కాదు నేను ఎప్పుడు అడుగుతా మీకు, అంజన్న మొత్తం సబ్మిట్ లిస్టు కూర్చోయి కళ్ళ ఆపరేషన్ నేర్చుకున్నాడు, నువ్వు మా నాయనతో సమానం పెద్ద మనిషి లేదు. ఇప్పుడు నేనేమంటా అంటే అంజన్న అసలు మంచివాడు నాకు తెలిసి మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉండరు, తెలంగాణలో దాదాపు ఉండరు. గత మంచు ఆయన గురించి చెప్తున్నారు, ఆయన గురించి చెప్తున్నారు, వీళ్ళు పెట్టినా ఇప్పుడు నిజంగా కూడా చెప్తున్నా, చీమ కూడా ఆన్ చేయని మనిషి.